దేవునికి స్తోత్రం. ఈరోజు మహామహుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ప్రియా మహామహుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క కృపా కనికరము శాంతి సమాధానం నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీ ప్రతి అవసరం అక్కడ కూడా ప్రభు తీర్చి మీకు విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి ఆయుధారోగ్యులు సమృద్ధిగా దయచేయను గాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవుడు మనకు తోడేండి మనల్ని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి విజయం అనుగ్రహించగల విజయసారథి మహామహుడు ఆయనే. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇస్సాకు ఎంతో ఆనందించి ఉండును. ఈ వాగ్దానంను మనం సొంతం చేసుకుందాము గాక. అబ్రాహాముతో నుండినవాడు ఇస్సాకుతో కూడా ఉండెను. ఇస్సాకుతో కూడా ఉండినవాడు యాకోబుతో కూడా ఉండెను. యాకోబుతో కూడా ఉండినవాడు మోషేతో కూడా ఉండెను. తరతరములు ఆయన మనతో కూడా ఉండును. ఈ సంతతి వారిని నా కొరకు నియమించితిని, వారు నా స్తుతులు ప్రచురం చేయుదురని ప్రభు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. దేవదేవుని బిడ్డలారా, నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో ఆయన సెలవిచ్చాను. నీ పేరేమని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని చెప్పిన అద్వితీయ సత్య స్వరూపుడు ఆ మహామహుడైన దేవదేవుడు. దేవుడు బిడ్డలారా, ఆయన ఎన్నడూ మనలను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఇస్సాకు తోడైండెను గనుక అతని శత్రువులందరూ అతనితో కూడా సమాధానం కలిగారు. అతడు వెళ్ళిన చోట నెల్లా కనుపాప వలె కాపాడబడెను. అతడు దేశమందు పంట విత్తగా నూరంతలుగా కోసాను. ప్రియులారా, ఆ ప్రకారం 1000 రెట్లు ఆశీర్వదించు దేవుడు, ఆకాశ వాక్యంలు విప్పి పట్టజాలనంత ఆశీర్వదించు దేవుడు, మీ రాకపోకలందు మిమ్మల్ని ఆశీర్వదించగల మహాదేవుడే. దేవుడు ఇస్సాకుతో కూడా ఉన్నాడని వినిన రాజగు అమాలేకు సైనికులను పంపి నిబంధన చేసుకొని కోరాను. నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయో చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుమి గనక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందాము అని ఆదికాండం 26వ అధ్యాయం 28-29 వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదంలో శ్రేష్టమైనది శాంతి, తర్వాత సమాధానం. నేడు సంఘములలో సమాజములో సమాధానం కొరతగా ఎంతో ఉంది. అయితే మన ప్రభు సమాధానము దయచేసి ఆశీర్వదించగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులు సహా మిత్రులుగా చేయగల మహాదేవుడే. మనల్ని ఆశీర్వదించగల దేవుడు శత్రువులు మిత్రులుగా చేసి మన జీవితంలో విజయం అనుగ్రహించగల విజయసారథి, రథసారథి మన ప్రియ ప్రభు. ఆ దేవాది దేవుడికి, ఆ మహోన్నతుడికి, అద్వితీయ సత్య స్వరూపుడికి మీరు మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించండి. మన ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో పరిశీలించి చూచుదము గాక. ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. దేవుని బిడ్డలారా, కుటుంబంలో శత్రువులు పోరాటం అధికమవుచున్నది. బలహీనతలు పాపములు ఏలుబడి చేయుచున్నవి. ఆలోచించండి, చక్కబెట్టుకోనండి, ప్రభుతో కొనసాగండి. దేవాది దేవుడు సర్వోన్నతుడైన దేవుని కృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వజ్ఞుడైన పరమ తండ్రి, సర్వాధికారమైన దేవ, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి నీకు వందనములు నాయమూర్తి. మీకు స్తోత్రాలు శ్రీమంతుడా. ఆశీర్వాదాలకి కారకుడు నీవే, సమాధానకర్తవు నీవే. దేవదేవా, పరిశుద్ధాత్మదేవా, ఇమానుయేలు ప్రియకర్తమైన పరమ తండ్రి, మీ కుమారుడు ఏస్తున్నాలు మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ శాంతి సమాధానం నెమ్మది ఆదరణ మాకు దయచేసి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఆకాశమందు అక్కలు తీర్చగల మహాదేవుడు,
శత్రు బలవంతుల మీద నువ్వు బిడ్డలందరికీ సమాధానం దయచేయమని, బిడ్డల జీవితాల్లో దేదీపని గొప్ప వెలుగు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.